అది దెయ్యమా లేక అదృశ్య శక్తా? కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతోంది? ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది అంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చీకటి పడితే చాలు ఇంట్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మరి నిజంగానే గ్రామంలో అదృశ్య శక్తి తిరుగుతోందా? చొల్లంగి అమావాస్య రోజు దెయ్యాలు కనిపిస్తాయా? గ్రామంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9 బృందం. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత కొద్ది రోజులుగా క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దెయ్యం తిరుగుతుందన్న వదంతులతో గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి గ్రామంలో నెలకొంది. ఎవరు కూడా బయటకు రావట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి కింద వరకు జుట్టుతో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అది దెయ్యమా లేదంటే ఇంకేమైనా జరుగుతుందా? కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం కాండ్రకోట గ్రామం వెళ్తున్నాము. సమయం 11:45 అవుతుంది. ఈరోజు చొల్లంగి అమావాస్య. అమావాస్య రోజు నిజంగానే గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయా? నిజంగానే క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? గ్రామంలో ఎందుకు చండీ హోమాలు, ఇతరితర హోమాలు, ఈరోజు తలపెట్టిన హోమం రేపు ఉదయం వరకు తెల్లవారులు ఎందుకు చేస్తున్నారు? గ్రామానికి వెళ్దాం, గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీవీ9. మీరు చూస్తున్నది కాండ్రకోట గ్రామం. అర్ధరాత్రి 12 గంటలకి ఊరి పొలిమేరలోకి అడుగుపెట్టింది టీవీ9 టీం. అప్పుడే భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అంటే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. కాండ్రకోట గ్రామ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడి నుంచే కాండ్రకోట గ్రామం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని రోజులుగా కూడా ఇక్కడే పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. రాత్రిపూట అరుపులు వినిపిస్తున్నాయి. ఇంటి ముందు కుంకుమ పసుపు వేసి క్షుద్ర పూజలు చేశారన్న నెపంతో గ్రామస్తులంతా కర్రలు పట్టుకున్న యువకులంతా కూడా రోడ్ల మీదకి ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా భయోందోళన వాతావరణం ఇదే గ్రామంలో నెలకొంది. మా గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాము. సమయం 12 గంటలకు వస్తుంది. ఈరోజు అమావాస్య ఒకటి. అమావాస్య రోజు నిజంగానే దెయ్యం బయటపడుతుందా? గ్రామంలో నిజంగా దెయ్యం బయట తిరుగుతుందా? ఇప్పటికే పిల్లుల శబ్దాలు, కుక్కల శబ్దాలు, అరుపులు మాత్రం గ్రామంలో వినపడుతున్నాయి. మరి కొద్ది క్షణాల్లో మన గ్రామంలోకి వెళ్ళబోతున్నాము. అసలు గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది టీవీ9 బృందం. కాసేపట్లో అక్కడ ఇప్పటికే హోమాలు మొదలయ్యాయి. హోమాలు మొదలైన నేపథ్యంలో ఒక భయంకరమైన శబ్దాలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ శబ్దాల వెనక అసలు నిజమేంటి? నిజంగానే ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, అజ్ఞాత వ్యక్తి, లేదంటే దెయ్యమైనా తిరుగుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం కాండ్రకోట గ్రామానికి వెళ్తున్నాం. కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజుల క్రితం పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో పూజలు చేశారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ఒక ఇంటి దగ్గర మేకను చంపి తినేయడంతో నిజంగానే ఆగంతకుడు తిరుగుతున్నాడన్న ప్రచారం జోరందుకుంది. దాంతో అమావాస్య రోజు గ్రామంలోని శివాలయంతో పాటు నూకాలమ్మ తల్లి ఆలయంలో అష్టభైరవి మహాశక్తి హోమం చేస్తున్నారు గ్రామస్తులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. నూకాలమ్మ తల్లి గుడి దగ్గర. అంటే దాదాపుగా కాండ్రకోట గ్రామంలో 5,000 మందికి పైగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ వచ్చినటువంటి పురోహితుల వాళ్ళు చిన్న సలహా మేరకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హోమాన్ని చేస్తున్న ఒకసారి దృశ్యాలు చూడవచ్చు. అంటే గ్రామం సుభిక్షంగా ఉండాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి అష్టభైరవి సహిత మహాశక్తి హోమం నిర్వహించారు. అంటే ఇప్పటివరకు దాదాపు ఇప్పుడు టైము 12కి ఇంకా లోపే అయింది. మళ్ళీ 2 తర్వాత అంటే చుట్టూరు ఒకసారి చూసుకోవచ్చు. చుట్టూరు కూడా ఒక హోమం జరిగిన తర్వాత ఒక బార్డర్ కూడా గీసి అంటే లోపలికి మళ్ళీ ఎవరు వెళ్లకుండా, అంటే ఆ పండితుల చివరకు కూడా మళ్ళీ లోపలికి ఎవరు వెళ్లకుండా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. కాసేపు విరామం తర్వాత మళ్ళీ గ్రామస్తులంతా కూడా మళ్ళీ ఇక్కడ చేరుకుంటారు. ప్రత్యేకమైన హోమగుండంలో. అంటే ఇక్కడ కొద్ది రోజులుగా కూడా
ఒక ఇంటి ముందు పసుపు కుంకుమ వేయడము లేదా రకరకాల పూజలు చేయడం ఇవన్నీ కూడా బయటపడి భయాందోళనకు గురైన నేపథ్యంలో గ్రామంలో ఏదో ఒక దుష్టశిక్ష తిరుగుతున్న నేపథ్యంలో ఇవంతా జరుగుతున్న కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఈ హోమం చేపట్టారు అంటే ఒక పురోహితులు చెప్పారు ఈ రకంగా గ్రామంలో ఎవరన్నా తిరుగుతారు? అలా కదండి. ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కాబట్టి ఇక్కడ కాబట్టి భయపెడుతుంది తప్పండి ఏమీ లేదండి. మామూలుగా ఇక్కడ భయం అంటే ఒకటి పుట్టిందండి. ముందు శివాలయం ఉందండి. ఇక్కడ శివాలయం దగ్గర నుంచి ఏదో అలజడి జరిగింది. పొద్దుట కాలువ కాడికి వెళ్ళి కరోనా ఏదో శబ్దాలు వస్తున్నాయి. నిజంగానే శబ్దాలు వస్తున్నాయి. పొద్దున్న గ్రామస్తులతో మాట్లాడడం వాళ్ళు శబ్దాలు వస్తున్నాయి భయంకరమైన. లేదంటే అక్కడ ఏదో చిన్న సారా వ్యాపారాలు జరుగుతుంటాయి లేదా వాళ్ళు ఏమన్నా ఇలా క్రియేట్ చేస్తారు. అటువంటిది ఏం జరగచ్చాము కానీ నిజంగా అయితే అండి ఇది అదే కాలకొడికి వెళ్ళినాడు ఏదో కుయ్యమన్నాడని ఒకటి పరిగెట్టి రావటం. అటువంటి మళ్ళీ అటు పరిగెట్టి వస్తే ఇంకోటి నలుగురు చెప్తాం, నలుగురు అలాగా రాత్రి నిద్రపోతాం. అటువంటి ఏమీ లేదండి. ఇది భయపడి వాళ్ళ ఇంట్లోంచి ఇతర రాకుండా ఇంట్లో ఉంటుంది తప్పండి ఏమీ లేదు సార్. హోమం అనేది కొంచెం గ్రామం కొంత ఏదో దేవత అదే అమ్మవారి గుడి కదండి. ఈ అమ్మవారి గుడి దగ్గర చేస్తే బాగుంటుందంటే అప్పుడు మన జడ్పీటీసీ గారు గవర్సన్ సూర్యబాబు గారు ఏదో ₹1,00,000 ఖర్చు పెట్టి చేయించినాడండి. ఈ వామలు ఘటనకు సంబంధించి మాత్రం ఆనమాళ్ళు కానీ ఆ వ్యక్తి ఎవరో కానీ మాత్రం బయటపడలేదు. లేదు సార్, లేదండి. అది మాత్రం ఏదో అన్నారని ప్రజల గురించైనా మా జడ్పీటీసీ గారు ఇది చేయించు దౌలు దొరబాబు గారు కూడా మీకు ఎటువంటి సాయం ఏంటంటే మరి అదే గ్రామంలో జరుగుతూ ఉంది. కానీ అంటే శబ్దాలు వస్తున్నాయని కొంతమంది చెప్పడమో లేదంటే గ్రామంలో ఎవరో ఎక్కడి వరకు జుట్టు వేసుకుని తిరుగుతున్నారని చెప్పడమో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ చూడొచ్చు ఇక్కడ హోమం చేస్తూ ఉన్నారు. ఇంకా తెల్లవారులు హోమం జరుగుతుంది. కానీ కేవలం గ్రామం సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి భయం పోగొట్టేందుకే ఈ రకంగా పురోహితులు ఇచ్చినటువంటి సూచన మేరకు అమ్మవారి గుడి దగ్గర ఏదైతే నూకాలమ్మ గుడి ఏదైతే ఉందో ఆ నూకాలమ్మ గుడి దగ్గర ప్రత్యేకమైన హోమం చేపట్టారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ అంతా అంటే ఇక్కడ గీత గీశారు. అంటే పూజకు ముందు ఈ బ్రిడ్జ్ దాటి లోపలికి ఎవరు వెళ్ళకూడదన్నారు. గుమ్మడికాయలు కుంకుమ కూడుతో ఉన్నటువంటి గుమ్మడికాయలు కాడు కొండలు కూడా పెట్టారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక పూజ అని చెప్పారన్నారు. ఎందుకంటే గ్రామంలోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉండేది ఇలాంటి పూజలు చేసామని చెప్తున్నారు. చూడాలి మరి అంటే ఈ అదృష్ట శక్తి లేదంటే కావాలని ఎవరైనా చేస్తున్నారా, పోలీసులు కూడా పహారా కాస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది బయటపడాలంటే మాత్రం అంటే ఈ పూజ అయిన తర్వాత ఏమన్నా ఇలాంటి విషయాలు బయటపడతా చూడండి. వింత ఆకారంలో ఉన్న ఆ దృశ్య శక్తి గ్రామంలో సంచరించడం నిజమా లేక పుకారా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అమావాస్య రోజున అర్ధరాత్రి గ్రామంలో TV9 బృందం తిరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆగంతకుడు ఒక ఇంటి తలుపు తట్టి ఇంట్లో వాళ్ళు లేచేలోపు బట్టలు లేకుండా నగ్నంగా పొడవైన జుట్టు పెద్ద పెద్ద పాదాలతో నల్లటి రూపంలో చెట్టుపై నుండి దూకి వెళ్లిపోయాడు అని చెబుతున్నారు కొంతమంది మహిళలు. దీంతో గ్రామంలో ఏ వీధికి వెళ్లినా కర్రలతో యువకులు కాపలా కాస్తూ TV9కి కనిపించారు. చాలా మంది వృద్ధులు మహిళలు ఆ భయంకర రూపాన్ని తమ కళ్ళారా చూశామని TV9కి భయంతో చెప్పుకున్నారు. కాండ్రకోట గ్రామంలో ఉన్నాము. అర్ధరాత్రి 12 దాటినప్పుడు కూడా గ్రామస్తులంతా నిద్రపోకుండా కర్రలు పట్టుకుని ఇక్కడ యువకులతో పాటు మహిళలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం కాండ్రకోట గ్రామంలో ఇదే పరిస్థితి నెల రోజుల నుంచి ఉందంటున్నారు. అంటే ఏం జరిగిందమ్మా? ఇప్పుడే ఒక వ్యక్తి కనిపించారు, ఒంటి నిండా బట్టలు లేవని చెప్తున్న ఒక మహిళ చెప్తుంది. ఏం జరిగిందమ్మా? బట్టలు లేవండి, బట్టలు లేవు, తల ఉందండి. మేమందరం గోల చేసాం. ఎంతసేపు అయింది? ఇప్పుడు అర్ధరాత్రి ఇలా అమావాస్య కదా, ఇప్పుడు 11:30 11:30కి వచ్చేసాడండి అబ్బాయి మా దగ్గరికి. తలుపు ఇడిపోయిందండి అంతే. ఇలా ఇడిపోయిందండి తలుపు ఇడిపోయిందండి. అంటే మీరు చూసారా? ఏం జరిగింది? చూసాను సార్. అబ్బాయి మా ఎత్తన బూడిదని బూడేసుకున్నాడండి. బూడిద పూసుకున్నాడు ఒంటినిండా. నల్ల తెల్ల ఉన్నాడండి. మా తల ఉందండి, ఆడ మొహం ఇంత మొహం ఉందండి. మా నాన్న మా అబ్బాయి నేను చూసి స్పష్టంగా నేను చూసానండి. నేను అల్లిపోయాను మెయిన్ కారణం అదైతే మాత్రం. తలుపులేసిన పడుకున్నారా? ఇంతో పేస్తాను సార్, ఇతర పేస్తాను వేస్తాను సార్. తలుపు మీద ఇడిపోయాను సార్, తలుపు ఇడిపోయాను సార్. ఆ అబ్బాయి మాత్రం కాలు కూడా ఉంచిపోయాడండి. నేను అరబోదికి పారిపోయాను. లేదు సార్ ఇప్పుడేంటి ఇవ్వాలేండి, ఇవ్వాలే సార్. ఇవాళ 11:30కి వచ్చాడండి అబ్బాయి. దెయ్య రూపం ఉన్నాడు సార్, అంతే సార్. మాకు ఏదైనా మీరు చూసారమ్మా? చూడలేదండి. ఇంట్లో నుంచి ఇక్కడికి వెళ్ళామండి. మేడం దుబ్బుని దుక్కుస్తాడండి.
ఏంటంటే అంటే వీళ్ళు చెప్పింది నేను నిజమేనంటారా? అంటే ఇలా అమావాస్య ఒకటి మీరేమో హోమాలు చేస్తున్నారు, వాళ్ళేమో దెయ్యం వాళ్ళు అంటారు. చేసినా మేము లేదంటే మేము ఇక్కడ ఉన్నాం కదండి. ఇప్పుడు అంతా మేము అంతా కాసుకుని కూర్చుంటా ఉన్నామండి. ఇక్కడ నుంచి ఈ మేడ మీద నుంచి మేడ ఎక్కేసి వాళ్ళని చూసి మేడ ఎక్కేసి అవతల చెట్టు మీద దూకేది, కానీ చెట్టు అంతా ఊగిపోయిందండి. అయ్యప్ప కూడా మేము కాస్తా ఉన్నామండి. అయ్యప్ప నుంచి కాయలేకపోతే ఇది ఇంచుమించు 20 రోజుల పైనుంచే జరుగుతుందండి. అంటే అమావాస్యని ఈ రోజు ఏమన్నా అలా తిరుగుతున్నాడు అంటారా, లేదా రోజు తిరుగుతున్నాడు? రోజు ప్రతి ఇదిలోకి తిరుగుతున్నాడండి. ప్రతిరోజు తిరుగుతున్నాడు. ఇవాళ పోదొక్క 6 గంటలకు కూడా నేను అల్లిపోను. నాకు నల్లగా పడ్డాడు పొద్దునండి. ఇవాళ పొద్దున్నండి మా ఇంటికాడండి. బండి ఎక్కుతున్నానండి. 5:30 పనిలోకి వెళ్తానండి. డైలీని పెద్దవారిని పనిలోకి వెళ్తానంటే మీరు ఆ పట్టుకునే ప్రయత్నం చేయలేదు? అతను ఎవరో ఏంటి వెనకాల వెళ్ళలేదా? వెనకాల వెళ్తాను నల్లగా పడి మాయమైపోతున్నాడండి. మాయమైపోతున్నాడు. ఒకసారి చూస్తున్నాడు, మళ్ళీ మాయమైపోతున్నాడు. కువ్వు అని 2 కేకలు వేసాడు. అదండి ఇది మొత్తానికి. అంటే గ్రామస్తులు అయితే కాండ్రకోట గ్రామానికి సంబంధించి వీళ్ళంతా ఈ కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎవరికి కూడా కంటి మీద కునుకు లేదు. మొత్తం చూడొచ్చు, ఈ సందు మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా ఏకమయ్యారు. ఎవరు కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఒకళ్ళు నల్లగా ఉన్నారన్నారు, ఒకళ్ళు తెల్లగా ఉన్నారన్నారు. ఒక అదృశ్య శక్తి దగ్గర ఇళ్ల మీద బయట కూర్చున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఏం జరుగుతుందో ఒక ఆందోళనలో ఈరోజు అమావాస్య కూడా TV9 తెలుసుకునే ప్రయత్నం చేసింది. TV9 బృందం అంతా కూడా ఇక్కడ చేరుకుంది. ఆ అదృశ్య శక్తి నిజంగానే తిరుగుతుంది. అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం నిజంగానే మా కళ్ళ గప్పి అంటే దాదాపుగా 4 నుంచి 5 కుటుంబాల వరకు కూడా చెప్తున్నాయి. నా ఎదురుకుండానే వెళ్ళిపోయి ఈరోజు 6:30 ఉదయం 6:30కి ఒకళ్ళు చూశానంటారు. కాసేపటి క్రితం 11:30కి ఒకళ్ళు చూశానంటున్నారు. ఇందాక 12 గంటలకు ఒకళ్ళు చూశానంటున్నారు. అంటే ఒక నల్లగా ఉన్నటువంటి వ్యక్తి కేకలు వేస్తూ అరుపులు అరుపుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇగో కడవలి వీళ్ళంతా కూడా కత్తులు కర్రలు పట్టుకున్నారు. మరి గ్రామంలో నిజంగానే దెయ్యం తిరుగుతుందా అనేది తెలియాలంటే మరి ఆ అదృశ్య వ్యక్తి ఎవడో బయటపడాలి, లేదంటే ఇక్కడ ఎవరన్నా మాంత్రికులు వచ్చో లేదంటే పూజలు చేసో అలాంటి వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేయాలి.